నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహల్తి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. నేడు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ప్రారంభానికి గుంటూరు నగరానికి విచ్చేసిన ముఖ్యమంత్రి. నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించిన జగన్. ఏపీ ప్రస్తుతం ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారిందన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారని విమర్శ. మున్సిపల్ ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోగిన సమ్మె సైరన్. వరుస సమ్మెలతో అట్టుడుకుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంగన్వాడీలతో పాటుగా సమ్మెకు సై అంటున్న పారిశుద్ధ కార్మికులు, వాలంటీర్ వ్యవస్థ. వైనాట్ పులివెందుల అంటూ టీడీపీని నినదిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమా. జగన్ అడ్డాలో చంద్రబాబు పర్యటనకు జన నీరాజనమని ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేసిన ఉమా. వైఎస్ జగన్ పని అయిపోయిందని ఉమా ఎద్దేవా. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ప్రారంభానికి ఆయన గుంటూరు నగరానికి విచ్చేశారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి నల్లపాడు చేరుకొని నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర పోటీలను సీఎం జగన్ ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించనున్నారు. ఏపీలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో ఈ క్రీడా సంబరాల నిర్వహణ జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అని అంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్ గా ఇది ఉపయోగపడుతుంది. ఏపీ ప్రస్తుతం ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తన పాదయాత్రలో ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారని విమర్శించారు. నేటి నుంచి ప్రారంభమవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్ ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. దయచేసి ఇక్కడ అందరూ కొంచెం ఓపిక వినాలి. మేనిఫెస్టోలో సూపర్ 6 బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ మీకు తెలుసు. ఊరూరు మనోళ్ళు తిరుగుతున్నారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి తిరుగుతున్నారు, బాండ్లు ఇస్తున్నారు. గడప గడపకి వచ్చి వివరాలు సేకరించి అంటే ఇంతమంది రైతులున్నారా, నిరుద్యోగులున్నారా, అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోమా. ఇది అష్యూరెన్స్. నేను చెప్తున్నా, అందరు రికార్డ్ చేసుకుంటున్నారు కదా, ఎక్కడ పోతా నేను పరదాలు పరదాలు కట్టుకుని తిరగాలన్న ఆలోచన నాకు లేదు కదా. ఆనాడు అంగన్వాడీ జీతాలు పెంచుతాను మేము మేనిఫెస్టోలో పెట్టలా, కానీ పెంచినాం కదా. అవునా కదా తల్లి? అవసరమైన సరుకులు సకాలంగా అందించే వాళ్ళం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టాలని యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు పాపం పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా కట్టించాం కదా. అవన్నీ మేము మేనిఫెస్టోలో పెట్టామా? లేదు. మీరు చాలా కీలకమైన పాత్ర సమాజంలో వహిస్తున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీకు మేము అండగా నిలబడతామని నేను హామీ ఇస్తున్నాను. మీరు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటూ ఉంటాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా. ఏమనుకోదు, పట్నంకి వెళ్ళాలి. ఓకేమ్మా, థ్యాంక్ యూ. నిన్నటి వరకు అంగన్వాడీలతోనే వైసీపీ సర్కార్ ఇబ్బంది పడుతుంటే తాజాగా పారిశుద్ధ్య కార్మికులతో పాటు వాలంటీర్లు కూడా సమ్మె బాట పట్టారు. వాలంటీర్లతోనే ఇప్పటి వరకు అన్ని చేసుకోవచ్చు అనుకున్న జగన్ సర్కార్ కు వాలంటీర్లు కూడా సమ్మె బాట పట్టడంతో పరిస్థితి అంతా ఆగమ్య గోచరంగా తోస్తుంది. సమ్మెల మోతతో రాష్ట్రం మారుమోగుతుంది. నేడు సాయంత్రం అంగన్వాడీలతో మంత్రివర్గం చర్చలు చేస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందో అని సర్వత్రా ప్రశ్నగా మారుతుంది.
ఓవైపు వైనాట్ 175 అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో వైనాట్ పులివెందుల అని టీడీపీ నేతలు అంటున్నారు. తాజాగా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమా స్పందిస్తూ వైనాట్ పులివెందుల అంటూ టీడీపీ నినాదిస్తుందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 2023న సింహాద్రిపురంలో చంద్రబాబు పర్యటన, అదే ఊరిలో ఈ నెలలో జరిగిన జగన్ పర్యటన వీడియోలను ఆయన షేర్ చేశారు. జగన్ అడ్డాలో చంద్రబాబు పర్యటనకు జనం నీరాజనం. జగన్ వస్తే పత్తాలేని జనం. జగన్ పని అయిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు నేను పులివెందులు అడుగుతున్నా, వై నాట్ పులివెందుల? గట్టిగా చెప్పండి. బీటెక్ రవి, బుల్లెట్ నాట్ రవి, మీకు అప్పచెప్తున్నా, గెలిపిస్తామని గట్టిగా చెప్పండి. మన సైడ్ ఎత్తున్నారు ఇప్పుడు పైకి ఎత్తున్నారు మన సైడ్ కొండపల్లి మున్సిపాలిటీ కార్మికులు మరియు అవుట్సోర్సింగ్ కార్మికులకు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ మున్సిపల్ వర్కర్స్ ని పర్మనెంట్ చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పారని కొండపల్లి మున్సిపల్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో సమ్మెబాట పట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం మహేష్ మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టర్స్ వర్కర్స్ ను పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొండపల్లి మున్సిపల్ కార్మికులను కనీస వేతనం ఇవ్వాలని అన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులు సమ్మెకు శంఖారావం పూరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం బేషరతుగా మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయమని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ వర్కర్స్ గా ఉన్న ఎలక్ట్రీషియన్స్, పంపులాళ్ళు, అదేవిధంగా ఇక్కడ వెల్డర్స్ ఉన్నారు, అదేవిధంగా గార్డెనింగ్ వర్క్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆఫీసులో పనిచేసే స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరికి కూడా హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చనిపోయిన కార్మికుల పిల్లలకే ఉద్యోగ అవకాశం మున్సిపాలిటీలో ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మీరు పేరుకి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టి మమ్మల్ని గాలి కొదిలేశారు. అలా కాకుండా మున్సిపల్ వర్కర్స్ అందరిని కూడా పర్మనెంట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని సిఐటియు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో దేవభద్ర నాగబాబు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి దేవభద్ర నాగబాబు రాధారంగ మిత్రమండలి నాయకులు ఘన నివాళులర్పించారు. అనంతరం పేద మహిళల కుటుంబ సభ్యులకు వస్త్రాలు దానం చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహనరంగ ప్రజల కొరకు అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. రంగా వర్ధంతి సందర్భంగా గత 5 సంవత్సరాల నుండి పేదలకు ఇలానే వస్త్రాలు దానం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ రోజు కొండపల్లి మున్సిపాలిటీ మైలూరు నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సెంటర్లో వంగవీటి మోహనరంగ గారి 35వ వర్ధంతి పురస్కరించుకుని పేద ప్రజలకి వస్త్రదానం చేయడం జరిగింది. సుమారు 150 మంది పైగా వస్త్రదానం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము. నా మిత్రులు కృష్ణమోహన్, రమేష్ కుమార్ బాబు, నాగభూషణం, ప్రవీణ్ కుమార్, పార్థు, నేను సోదరులందరికీ కలుపుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఈ 35వ వర్ధంతి వంగవీటి మోహనరంగ గారు చనిపోయి 35 సంవత్సరాలు అయినా కూడా ప్రజలు మనసులో పూర్తిగా నిండిపోయి ఉన్నారు. ఆయన యొక్క ఆదర్శాలను ఆశయంగా తీసుకుని పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఈ రోజున ఈ ఇబ్రహీంపట్నం సెంటర్లో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాం.
తెదేపా హయాంలో జరిగిన నగర అభివృద్ధిపై విమర్శలు చేయటం మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు తగదని తెదేపా నేతలు ఏదుపాటి రామయ్య ఎంఎస్ బేగ్లు పేర్కొన్నారు. పాతబస్తీ తెదేపా పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధి పనులకు ప్రస్తుత ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకొని ప్రచారం చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. వెల్లంపల్లి స్థాయి మరిచి చంద్రబాబును విమర్శిస్తున్నారన్నారు. బహిరంగ చర్చకు తాము సిద్ధమా అని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఏ రోజైతే ఈ రెండు పార్టీల కలయిక పొత్తు అనేది నిర్ణయమైందో ఆ రోజు నుంచే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి చుక్కలు కనపడతాం చూస్తూ ఉన్నాం. మొన్న నారా లోకేష్ గారు చేసిన యువగళం పాదయాత్ర ముగింపు సభకి అశేష జనస్పందన, ఈ యొక్క రాష్ట్రంలోనే ఒక చరిత్రాత్మకమైన సభ జరపడం, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ ఒక తాటి మీద వచ్చి ఏదైతే ఎలక్షన్ సభగా నిర్వహించడంలో బ్రహ్మాండమైన సక్సెస్ వచ్చిందో అప్పటి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డిని చెమటలే కాదు అన్నీ తడిసిపోవడం మొదలైనవి. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ మనం అందరూ చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక ఫ్రస్ట్రేషన్ లెవెల్ జగన్మోహన్ రెడ్డికే కాదు, అతను 175 ఎమ్మెల్యేలకు వై నాట్ 175 అన్న ప్రతి క్యాండిడేట్ కూడా ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ వచ్చేసింది. వాళ్ళందరూ కూడా కొంచెం ఫ్రస్ట్రేషన్ లెవెల్ హై అయిపోయి పిచ్చి పిచ్చి కూతలు మాట్లాడటం మొదలెట్టారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఒక భయం అనేది పట్టుకుంది. ఈ యొక్క కూటమి వల్ల వాళ్ళ రాష్ట్రంలో చేసిన 4.5 సంవత్సరాల గతంలో చేసిన అవినీతి, ఆ పరిపాలనని చూసి జనాలు విసిగిపోయి చెందున్నారని చెప్పి క్లియర్ కట్ మ్యాండేట్ కనపడతా ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క కలయికని కోరుకుంటా ఉన్నారు. అలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి యొక్క స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి అయినటువంటి ఊసరవల్లి శ్రీనివాస్ ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అభివృద్ధికి ఏబిసిడి తెలియని వెల్లంపల్లి అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే వెటకారంగా ఉంది. మాకే మాట్లాడాలంటే సిగ్గుగా ఉంది. అతను ఏం చెప్తాం? 2014లో అతను ఎమ్మెల్యే అయిన తర్వాత 2009 నుంచి 2014లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడని అడుగుతా ఉన్నాం. అంతేకాదు 2019లో మినిస్టర్ కూడా ఇచ్చారు. మినిస్టర్ అయిన తర్వాత కూడా ఏం పెద్ద సాధించింది ఏం లేదు. అలాంటి వెల్లంపల్లి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా నవ్వుతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఒక ముఠాను తయారు చేసుకుని దందా చేయడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శిస్తున్నారు. విజయవాడ నగరానికి కానీ ఈరోజు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే అది తెలుగుదేశం పార్టీ వల్లనే. ఎందుకంటే ఆ రోజు ఫ్లైఓవర్ నిర్మిస్తాము అని మేము ధర్నా చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చి నిరాహార దీక్ష చేస్తుంటే ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు రాజగోపాల్తో కలిసి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ మన కంట్రోల్ రూమ్ దగ్గర గొడవ చేశాడు. ఇక్కడ ధర్నా చేయడానికి లేదు, ఫ్లైఓవర్ అవసరం లేదని చెప్పి ధర్నా చేశాం. అదేవిధంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నిధులు ఆ రోజు ఉన్నటువంటి గౌరవ వెంకయ్యనాయుడు గారి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ గారు విజయవాడ నగరకు 460 కోట్ల నిధులు తెచ్చాం. ఆ నిధులతో మా పశ్చిమ నియోజకవర్గం ఉన్నటువంటి మురికివాడలు కానీ మిగతా ప్రాంతం కూడా అన్నీ కూడా అభివృద్ధి చేశాం. అదేవిధంగా 2019లో రాగానే ఆ స్ట్రాంగ్ వాటర్ యొక్క నిధులు వాడుకొని అప్పుడున్నటువంటి ఎల్ఎంటీ సంస్థను భయపెట్టి వాళ్ళు పారిపోయేటట్టు చేశారు. తర్వాత ఎక్కడ కూడా కాలువలు నిర్మించకుండా అవి ఒకటి అడ్డపడ్డాడు. ఈ విధంగా కరోనా అడ్డం పెట్టుకొని చందాలు వసూలు చేశాడు. ఈ విధంగా వెల్లంపల్లి అభివృద్ధి చేయలేదు కానీ దందాలైతే చేశాడు. ప్రజలందరికీ తెలుసు. రేపు వచ్చే ఎలక్షన్లలో నీకు టికెట్ ఉండదు, కనీసం నువ్వు పశ్చిమ నియోజకవర్గంలో తిరగడానికి కూడా అర్హత లేదని తెలియజేస్తున్నాము. అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శనీయుడు, రాజనీతిజ్ఞుడి, అందరూ నా వాళ్లే అనే భావనను ఆయనలోనే చూస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. వాజ్పేయిని విశ్వసించిన ఆలోచనలు మోదీ కొనసాగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. సీతారాంపురంలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో వాజ్పేయి జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తీర్చిదిద్దడమే మోడీ సంకల్పమన్నారు. దానికి మూలాలు నాడు వాజ్పేయి నేతృత్వంలో
కాలంలోనే పడ్డాయన్నారు. టెలికాం విప్లవానికి నాంది పలికారని, ఆ ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామన్నారు. గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా గ్రామాలకు అనుసంధాన రోడ్ల నిర్మాణం చేపట్టారన్నారు. అణు పరీక్షలతో శక్తివంతమైన భారత్గా ప్రపంచంలో గుర్తింపు పొందిందని పురంధేశ్వరి పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నిజంగానే శుభదినం. ఎందుకంటే ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశం ఇవాళ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని పురస్కరించుకుని ఇవాళ నిర్వహించుకోవటం అనేది అది అనుకోకుండా జరిగినా ఇది నిజంగా శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఎందుకంటే వారి పేరు స్ఫురణకి రాగానే ఒక రాజకీయ నాయకుడు కాదు, కానీ ఒక రాజనీతిజ్ఞుడు మనకి ముందు స్ఫురణకు వస్తారు. సాధారణంగా వాజ్పేయి గారిని గుర్తు చేసుకున్న వెంటనే వారి చిక్కటి చిరునవ్వు, వారి మనసులో ఉన్నటువంటి ఆప్యాయత, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి స్వభావం, స్వపక్షం అని లేదు, విపక్షం అని లేదు, అందరూ నా వాళ్ళు అనుకునేటువంటి ఒక భావన, ఇవన్నీ కూడా మనకి గుర్తుకు వస్తాయి. నిజంగా నేటి తరం రాజకీయ నాయకులకి నాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ఎగ్జాంపుల్ కావాలి అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావించేటువంటి వారిలో నేను కూడా ఒకదాన్ని. ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటువంటి ఒక సంకల్పంతో ప్రజల ముందుకి గడిచిన 9.5 సంవత్సరాల కాలంగా వారు పనిచేస్తున్నారు. అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని 2047 కల్లా మనం చూడాలి అనేటువంటి ఒక సంకల్పం ఏదైతే నరేంద్ర మోడీ గారి కార్యాచరణలో మనం ఇప్పుడు చూస్తున్నామో దానికి బీజం అయితే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వేశారు అని చెప్పి చెప్పడం ఇది అతిశయోక్తి కాదు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఏదైతే సమసమాజ స్థాపన అని చెప్పి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు, దాన్నే ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనించాలి. నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశంలో ఉన్నటువంటి పేదలకి మనం న్యాయం చేయాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూరించాలి అని, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి ఆయన అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది. ప్రధానంగా దాంట్లో చూసినట్లయితే టెలికమ్యూనికేషన్స్, చాలామంది చెప్పొచ్చు మా వల్లనే ఇవాళ టెలికమ్యూనికేషన్స్ మొబైల్ ఫోన్స్ వచ్చాయని, కానీ ఒక్కసారి చరిత్రలో వెనుదిరిగి చూసినట్లయితే నాడు దానికి పునాది అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో పడినటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా గుర్తించినటువంటి విషయం. మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు దేహశుద్ధి తప్పదని తెదేపా వాణిజ్య జిల్లా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ హెచ్చరించారు. తెదేపా జనసేనపై అవాకులు చవాకులు పేలితే సహించబోమని అన్నారు. విజయవాడ పాతబస్తీ పంజా సెంటర్లోని తెదేపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెదేపా జనసేనపై అవాకులు చవాకులు పేలితే సహించబోమని హెచ్చరించారు. ఆరవైశ్యులు తలపెట్టిన వన సమారాధనను వ్యవస్థలతో అడ్డుకొని చరిత్రహీనుడిగా మిగిలారని విమర్శించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి వెల్లంపల్లికి లేదన్నారు. 2024 ఎన్నికల్లో వైకాపా తనకు సీటు కేటాయించడం లేదని తెలిసి ఓ ప్రముఖ వ్యాపారవేత్త ద్వారా సీఎం జగన్ కు సిఫార్సు చేయించుకునే ప్రయత్నం చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇతన్ని పెట్టుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి తీసి పక్కన పెట్టారు. ఇతను గడప గడపకి వెళ్తే లోకల్ ప్రజలే ఇతన్ని చేదరించుకుంటే వాళ్ళ మీద కూడా పోలీస్ కేసు, ఒక యువకుడు అరిస్తే ఆ యువకుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం లేక వాళ్ళ మీద కూడా పోలీస్ కేసు పెట్టిన దాఖలాలు మనం చూసాం. మరి అలాగే చూసినట్టయితే ఇతను ఏదైతే మంత్రిగా పనిచేశాడో ఆ మంత్రిత్వ శాఖలో పూర్తిగా అవినీతి, కేవలం ఎన్ఓసీలు ఇవ్వటానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, జేబులు నింపుకోవటానికి అతని యొక్క శాఖను వినియోగించుకున్నాడు తప్ప ఎక్కడా కూడా హిందూ ధర్మాన్ని కాపాడటానికి కానీ దేవాలయాల అభివృద్ధి విషయంలో కానీ చేయాలంటానికి అతను కాపాడాల. అతని సొంత సామాజిక వర్గమైన మా ఆర్యవైశ్యుల మీద కూడా అనేక చోట్ల ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగినాయి. 7 చోట్ల ఆర్యవైశ్యులు మర్డర్కు గురయ్యారు. అయినా సరే కనీసం ప్రస్తావన తీసుకురావటం చేతగాని దద్దమ్మ ఈ వెల్లంపల్లి శ్రీనివాస్. మరి ఈరోజు చూసినట్టయితే మేము వన సమాధానం పెట్టుకుంటున్నామంటే వన సమాధానాన్ని పోలీసులు పెట్టి ఆపిచ్చాడు.
సత్యనారాయణ స్వామి వ్రతాలు 1400 మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు. 1 టౌన్లో పేద ఆదివాసులు చేసుకుంటున్నారు. మేము ఏర్పాటు చేస్తున్న పున్నమి ఘాట్లో అంటే పోలీసులను అడ్డుగా పెట్టి మమ్మల్ని అందరినీ అక్కడి నుంచి లాక్కొని తీసుకెళ్లే పరిస్థితి గతంలో అందరం కూడా చూసాం. అయినా సరే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని మేము కళ్యాణ మండపంలో చేసుకొని నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఏర్పడ్డది. తెదేపా మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంటీ ఫతాఫుల్లా మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి ఉన్న సమయంలో జరిగిన అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మరి ఇక్కడ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధం అంటున్నాడు, చర్చకు రమ్మంటున్నాడు. మేమైతే అతని సవాల్కు మేము పూర్తిగా స్వీకరిస్తున్నాం. మేము చర్చకు వస్తానికి సిద్ధం. ప్లేస్ ఈ మన ఖిద్మత్ గారి ఈ ఆఫీస్లో నువ్వు చర్చకు వస్తావా, లేదా మీ ఇంటి దగ్గర మమ్మల్ని రమ్మంటావా? ఏ రోజు ఏ టైం చెప్తే మేము వస్తానికి సిద్ధంగా ఉన్నాం. మరి నువ్వు చర్చకు సిద్ధం అంటున్నావు, ఏం చర్చ చేస్తావు మాతో? 15 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ షాజహూర్ ముసాఫిర్ ఖాన్ అనే కళ్యాణ మండపం మేము కడితే దానికి రంగులు కూడా నువ్వు వేయలేదు. రంగులు కూడా మేమే వేసి ఇచ్చాం. 3.5 సంవత్సరాల తర్వాత సిగ్గులేని నీ ముఖ్యమంత్రి వచ్చి రిబ్బన్ కటింగ్ చేశారు. దాని మీద చర్చకు వస్తావా? లేదా కబేడా దాకా 1 ఎకరంలో ఉర్దూ కాలేజీ అప్గ్రేడ్ చేసి భవనం కట్టించాం. దానికి కిటికీలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావు. దాని మీద చర్చకు వస్తావా? లేదా ఇమ్దాద్ ఘర్ అనే ఇంత పెద్ద సంస్థ విజయవాడ నగరంలో ఉంటే లక్షలాది రూపాయలు దానికి ఇన్కమ్ ఉంటే దానికి ఇంతవరకు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నావు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి. నీ ప్రభుత్వం కూడా 2 నెలల్లో పోతుంది. ఇంతవరకు దానికి ఒక కమిటీ వేయలేదు. ఆ ఇమ్దాద్ ఘర్ నుంచి మీ ప్రభుత్వంలో ఎవరికైనా సహాయం చేశారా? మరి ఆ కోట్ల రూపాయలు ఈరోజు ఏమైపోయినాయి? నువ్వు దాని మీద చర్చకు వస్తావా? లేదా ఈ మన ఆఫీస్ ఎదురు ఉన్న రోడ్డు, గణపతిరావు రోడ్డు 1.5 సంవత్సరాల నుంచి 1/2 కిలోమీటర్ కూడా లేని ఈ రోడ్డు పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు లేదు. దేని మీద నువ్వు చర్చకు వస్తావో చెప్తే మేమైతే నువ్వు దేని మీద చర్చకు వస్తానన్నా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విజయవాడ నగర ప్రజల కోసం శుభమస్తు షాపింగ్ మాల్ ప్రత్యేక ఆఫర్లతో పాటు లక్కీ డ్రా ద్వారా విలువైన బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది. లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ స్కూటర్లను అందజేస్తున్నారు. లక్కీ డ్రాలో స్కూటర్లు గెలుపొందిన 3 వినియోగదారులకు సూర్యారావుపేట సిఐ వెంకటేశ్వరరావు నిన్న ఎలక్ట్రికల్ స్కూటర్ తాళాలను అందజేశారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్లో వినియోగదారుల కోసం ప్రతిరోజు లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్కీ డ్రాలో భాగంగా ఎలక్ట్రికల్ స్కూటర్లు గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమం నిన్న నిర్వహించారు. సూర్యారావుపేట సిఐ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు స్కూటర్ తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్లో మొత్తం 37 ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రాలు తీయడం జరిగిందని, విజయవాడ షాపింగ్ మాల్ తరపున 3 వెహికల్స్ వచ్చాయని చెప్పారు. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. తమ షాపింగ్ మాల్లో కేవలం 1000 రూపాయల కొనుగోలు నుంచి 55,000 రూపాయలు విలువ గలవి ఏమైనా కొనుగోలు చేస్తే వారికి ఎలక్ట్రికల్ స్కూటర్, అలాగే 7,15,000 రూపాయలు విలువ గల హోండా న్యూ అమేజ్ కార్లను గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 1+1 ఆఫర్లతో పాటు 1+2 ఆఫర్లు కూడా ప్రత్యేక కౌంటర్లో కల్పిస్తున్నామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఇప్పుడు సోమస్తు షాపింగ్ మాల్ మొత్తం 37 లక్కీ డ్రా వాళ్ళ షాపింగ్ తరపున శుభమస్తు షాపింగ్ మాల్ తరపున 37 వెహికల్స్కి డ్రా చేయడం జరిగింది. అలాగే విజయవాడ షాపింగ్ మాల్ తరపున 3 వెహికల్స్ వచ్చినాయి. ఈ 3 బహుమతులు వాళ్ళకి విజేతలకి అందజేయడం అయింది. శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతి 1000 రూపాయల కూపన్కి ఒక గిఫ్ట్ కూపన్ అందజేయడం జరిగిందండి. దాంట్లో గెలుపొందిన వాళ్ళకి ఈరోజు బైక్ అందజేయడం జరుగుతుంది. మా ముఖ్య అతిథిగా సూర్యారావుపేట సిఐ గారు వెంకటేశ్వరరావు గారు రావడం జరిగిందండి. వాళ్ళకి మా శుభమస్తు షాపింగ్ మాల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. గెలుపొందిన వారికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇదే కాకుండా క్రిస్మస్కి ఈరోజు కారు ఒకటి ఉందండి, సంక్రాంతికి కారు ఉంది. ప్రతి ఒక్క కస్టమర్ దీన్ని వినియోగించుకోవాలి. క్వాలిటీలో కానీ నాణ్యతలో కానీ రాజీ లేకుండా మన గత 5 సంవత్సరాల నుంచి పోటీ మార్కెట్లో కస్టమర్కి అందజేయటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లను వినియోగించాలని కోరుతున్నామండి. మరి ముఖ్యంగా ఈరోజు మేము పిలవంగానే మా ముఖ్య అతిథిగా విచ్చేసిన
సూర్యారావుపేట సిఐ గారికి మా సుమోస్తు తరపున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆడుదామాంధ్ర క్రీడా పోటీల ప్రారంభానికి గుంటూరు నగరానికి విచ్చేసిన ముఖ్యమంత్రి. నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదామాంధ్ర పోటీలను ప్రారంభించిన జగన్. ఏపీ ప్రస్తుతం ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిందన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారని విమర్శ. మున్సిపల్ ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోగిన సమ్మె సైరన్. వరుస సమ్మెలతో అట్టుడుకుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంగన్వాడీలతో పాటుగా సమ్మెకు సై అంటున్న పారిశుద్ధ కార్మికులు, వాలంటీర్ వ్యవస్థ. వైనాట్ పులివెందుల అంటూ టీడీపీని నినదిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమా. జగన్ అడ్డాలో చంద్రబాబు పర్యటనకు జన నీరాజనమని ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేసిన ఉమా. వైఎస్ జగన్ పని అయిపోయిందని ఉమా ఎద్దేవా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.